మా అన్నని చంపింది మా వదినే. ఫోన్ కాల్స్ వచ్చినాయి, రాంగ్ కాల్స్ ఆమెకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్స్ వల్ల మా అన్నకు తెలిసి మా అన్న అడగడం వల్ల అది గొడవ చేసి పోలీసులకు ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చి తిట్టిళ్ళు, అమ్మ వాడు తాగున్నతో ఏందమ్మా నీకు ఎట్లా అవపడతాను, పనుల్లో లెక్క అవపడతానమ్మా అని చెప్పేసి అడిగి కోప్పడి స్నానం పోసి వాళ్ళకి మధ్య తాపించి అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు పోయి ఎంబటి వాళ్ళు స్టేషన్ కూడా పోలేదు, పోకముందుకే వాడిని చంపేసింది. వాడు వాని పిల్లలు నలుగురు, పెద్ద బిడ్డ భార్య చంపిళ్ళు, పిల్లలు ముగ్గురు కాలు చేతులు పట్టుకున్నారు. వాడిని కింద పడేసి చంపేసి మళ్ళీ స్టేషన్కి నేనే చంపేసిన అని చెప్పి కాల్ చేసింది. మా అమ్మ నాన్నకు కూడా హాని ఆమె వల్ల. ఆమె మా ఇంటికి రావద్దు, మా దగ్గర ఉండద్దు, ఆమె పిల్లలకు ఎట్లాంటి శిక్ష పడ్డా మాకైతే మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి శిక్ష పడాలి. మాకు బయటికి రావాల్సిన అవసరమే లేదు, మేము బయటికి తేవద్దు. ఎవరైనా బయటికి తీసుకొచ్చినట్టు తెలిస్తే మాకైతే మంచిగా ఉంటుంది. ఇక మాకు పెద్ద ఫ్యామిలీ, మా ఫ్యామిలీ నుండి దూరం చేసి ఒంటరిని చేసి చంపేసింది. ఆ దిక్కులేని సాగు చేసింది మా అన్నది. మా అన్న 10 నెలలు ఇక్కడ ఊర్లు ఉండక పండుగకి కూడా రానియలేదు. అది ఎందుకో పిల్లల్ని చూద్దామని వచ్చినందుకు అది వాడిని చంపేసింది. ఎఫ్ఐఆర్లు ఉంచుకొని ఆ ఎఫ్ఐఆర్తో ఉంటుందో ఎక్కడ ఉంటుందో మాకు సంబంధం లేదు, కానీ మా ఇంటికైతే రావద్దు, దానికైతే శిక్ష పడాలి, దాని పిల్లలకి శిక్ష పడాలి. ఆ పిల్లలు కూడా మాకొద్దు.